ఎస్సీ వర్గీకరణ వివాదం కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధినేత మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణపై తమకు ఉన్న అభ్యంతరాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పలు వినతులు సూచనలు చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మందకృష్ణ చెప్పారు. కమిషన్ నివేదికలో కొన్ని లోపాలున్నాయన్నారు. దళిత కులాల హక్కులు అస్తిత్వం భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. అయితే మంత్రి రాజనరసింహకు తెలియకుండానే మందకృష్ణ మాదిగ సీఎంను కలిశారని తెలుస్తోంది. రాజనరసింహపై మందకృష్ణ ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. నేటికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. శివ, కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఆయనతో పాటు కొన్ని దళిత సంఘాలకు సంబంధించినటువంటి మాజీ ఎంపీలు, అదేవిధంగా పలువురు వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఆయనతో భేటీ అయ్యారు. నిన్న కూడా సచివాలయంకు మందకృష్ణ మాదిగ వచ్చారు. నిన్న కూడా అధికారులను కావచ్చు, సీఎం కూడా అవకాశం ఉంటే కలుద్దామని అన్నారు. నిన్న అపాయింట్మెంట్ కోరిన నేపథ్యంలో ఈ రోజు టైం మార్నింగ్ అవర్స్ లో ఇచ్చిన నేపథ్యంలో ఆయన కలిశారు. బట్ మొత్తం ఈ ఎపిసోడ్ లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానీ బీసీ కులగణకు సంబంధించిన అంశంలో ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి నేపథ్యం ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపిన నేపథ్యంలో దీంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయనేది మందకృష్ణ మాదిగ చెప్తున్నట్టు మాట. ముఖ్యంగా ఎంఆర్పీఎస్ పుట్టిందే ఎస్సీ వర్గీకరణలో ముఖ్యంగా మాలలకు అధిక రిజర్వేషన్లు పొందుతున్నారు, అధికంగా వాళ్ళు లాభపడుతున్నారు అనేటువంటి వాదన తెరపై తీసుకొచ్చాడు. దళిత దాంట్లో ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన దాంట్లో ఇంకా కూడా అంటరాని వర్గాలుగా రిజర్వేషన్లకు దూరంగా అన్ని ప్రైవేట్ సెక్టార్ లో కానీ ప్రభుత్వ సెక్టార్ లో కూడా ఇంకా కూడా ఉద్యోగాలు కోల్పోతున్నారనే ఆవేదన కూడా చాలా కాలంగా 3-4 దశాబ్దాలుగా ఆయన చెప్తూ వస్తున్నారు. ఇదే అంశాన్ని పలు దఫాలుగా కాంగ్రెస్ పార్టీ దృష్టికి కూడా తీసుకొచ్చారు, బీజేపీ దృష్టి కూడా తీసుకొచ్చాడు. బీజేపీ కొంత సానుకూలంగా వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో సీఎం రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా కలిసినప్పుడు కొంత ఇద్దరి మధ్యన కొంత గ్యాప్ ఉండేది. దాని తర్వాత పద్మశ్రీ అంశంలో కొంత ఇది ఇష్యూ పెద్దదిగా మారిన నేపథ్యంలో ఈ గ్యాప్ ను పూడ్చుకోవాలన్నటువంటి ఆలోచన మందకృష్ణలో ఉంది, సీఎం రేవంత్ రెడ్డిలో కూడా ఉంది. బట్ ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అంశం కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో దీంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, దీన్ని సవరించాల్సిన అవసరం ఉందని మందకృష్ణ మాదిగ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. నేను ఒక లెటర్ కూడా రాశారు. దీంట్లో ఆ లెటర్ లో ప్రధానంగా కమిషన్ నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయి, దీన్ని ఇమ్మీడియట్లీ ప్రభుత్వం కూడా సవరించాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రికి వివరిస్తున్నటువంటి పరిస్థితి. దళిత కులాల హక్కులు అస్తిత్వం భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని కూడా మందకృష్ణ మాదిగ బయటకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడారు. కొన్ని విజ్ఞాపనలు సూచనలు తెలపడానికి నేను సీఎం ను కలిశానని కూడా మందకృష్ణ మాదిగ చెప్పారు. ఎందుకంటే ఈ ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా హర్షించదగింది. ముఖ్యమంత్రికి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని కూడా మందకృష్ణ చెప్పడం జరిగింది. బట్ ఎన్నో ఏళ్లుగా కళ మాది, ఇది సుప్రీంకోర్టు నుంచి ఏదైతే వచ్చిందో ఉత్తర్వు, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చకచక్క అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడం, ఈ మధ్య కాలంలో వర్గీకరణకు సంబంధించినటువంటి దాంట్లో పాజిటివ్ గా రియాక్ట్ అయిన నేపథ్యంలో దీన్ని ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలిపేందుకు మాత్రమే వచ్చారు. అయితే నరేందర్, ఈ భేటీలో మంత్రి దామోదర్ రాజనరసింహ ఎక్కడ కనిపించకపోవడం కొంత చర్చనీయాంశం అవుతుంది కదా. కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి మందకృష్ణ మంత్రి దామోదర్ రాజనరసింహ మీద ఆగ్రహంగా ఉన్నారని. ఏంటి, ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు ఇన్ కేసు ఇది నిజమైతే? ఎస్ శివ, ఎందుకంటే రాజనరసింహ దళిత కార్డుతో ఆయన ముఖ్య మంత్రి కోటాలో గతంలో ఉన్నారు, ప్రజెంట్ ఈ ప్రభుత్వంలో కూడా మంత్రిగా కొనసాగుతున్నారు. బట్ గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేశారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. బట్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అనేది మందకృష్ణ మాదిగ చెప్తారు. మాదిగ కులాల్లో ఉపకులానికి సంబంధించినటువంటి వ్యక్తి రాజనరసింహ కనుక ఆయన మాదిగ సోదరుడు ఎలా అవుతాడు అనేది కూడా మందకృష్ణ మాదిగ చెప్తున్నారు. అది కొంత గ్యాప్ ఉంది. దీనికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కమిషన్ రిపోర్ట్ లో లోటుపాట్లు రావడం కావచ్చు, అదేవిధంగా దళితులకు అన్యాయం జరగడంలో, ఎస్పెషల్లీ మాదిగ సామాజిక వర్గానికి అన్యాయం జరగడంలో రాజనరసింహ కొంత కుట్ర దాగి ఉందనేది మందకృష్ణ మాదిగ ఉంది. ఏనాడు కూడా ప్రభుత్వం దృష్టిని తీసుకురావడంలో ఆయన వైఫల్యం చెందాడు. అదే సమయంలో రాజనరసింహ మాదిగ సామాజిక వర్గానికి పేరుకు మాత్రమే మాదిగ సామాజిక వర్గాన్ని వాడుకుంటాడు తప్ప ఎక్కువగా మాదిగ సమాజం ప్రోత్సహించింది లేదు అనేది కూడా మందకృష్ణ మాదిగ ఉంది. అందుకనే ఆయనకు సంబంధం లేకుండానే నేరుగా ముఖ్యమంత్రిని కలిశారు. ఆయనే రాజనరసింహకు ఎలాంటి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నేరుగా మందకృష్ణ మాత్రమే రమ్మని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇరువురి భేటీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాజనరసింహకు మందకృష్ణ మాదిగకు మధ్య గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ కు నేపథ్యంలో ఆయనతో ఈ మధ్య
ప్రపంచాలు వచ్చాయి కనుక ఇద్దరు కలుసుకోవడం లేదు. ఎస్పెషల్లీ మాల సామాజిక వర్గం నుంచి మాదిగ సామాజిక వర్గాన్ని డివైడ్ చేయాలి, ఎస్సీ వర్గీకరణ ఏబిసిడిగా చేయాలి. మేము దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఐక్యంగానే ఉంటాము. అదే సమయంలో మా రిజర్వేషన్లు మేము పొందాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇంకా కూడా విద్యా ఉద్యోగ అవకాశాలు చట్టసభల్లో ఇంకా అడ్డరానిగానిగా మిగిలిపోతున్నటువంటి వాదన మందకృష్ణలో ఉంది. కనుక రాజనరసింహ దీని అన్నిటికీ అడ్డుపడుతున్నాడనేది కూడా మందకృష్ణ చాలా సార్లు చెప్పిన నేపథ్యంలో అందుకే సీఎం రేవంత్ రెడ్డిని ఆయనకు చెప్పకుండానే నేరుగా మందకృష్ణనే రమ్మని చెప్పినట్టుగా తెలుస్తోంది. అందుకనే దాదాపు హాఫ్ అవర్ డేట్ అయ్యారు. బట్ చాలా అంశాలు కూడా మాట్లాడారు. పద్మశ్రీ అంశం రీసెంట్ గా జరిగినటువంటి దాంట్లో నేను అన్నది తప్పు లేదని కూడా సీఎం చెప్పినట్టుగా తెలుస్తోంది. దానికి కొందరు సోషల్ మీడియాలో వసీపించారు. నేను పద్మశ్రీ మందకృష్ణ మీకు వచ్చినంత నేను ఎక్కడా కూడా చేయలేదు, మరి కొన్ని కావాలని కొన్ని రాజకీయ పార్టీలు సృష్టించాయని కూడా ఇద్దరు మాత్రం చెప్పారు. ఏదైనా కూడా ఇలానే ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. భవిష్యత్తులో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఈ అంతిమ లక్ష్యం నెరవేరిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలుపుతానని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇద్దరి మధ్యలో గ్యాప్ కూడా ఉంది. ఆ గ్యాప్ ను కూడా పూరించుకోవడానికి కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కలవడం అనేది కొంత వర్గాల్లో వినపడుతున్నటువంటి మాట.